న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కుటుంబ డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. డోర్ టు డోర్ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. మరోవైపు దేవరకద్ర నియోజకవర్గంలోనూ డిజిటల్ కార్డుల సర్వే జరుగుతోంది. సీతారాంపేట్ గ్రామంలో డోర్ టు డోర్ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. ఇక సర్వే పర్యవేక్షకులుగా ఆర్డీఓ, జోనల్ స్థాయి అధికారులను నియమించారు. ప్రతి కుటుంబం విడిగా రావాలనుకుంటే రాస్తారు. మరి బహుళ ప్రయోజనం ఉపయోగపడే కార్డులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇది సక్సెస్ అయితే ప్రతి గ్రామంలోనూ మొత్తం మన తెలంగాణలో అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలో చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఇది మనం 2-3 రోజులు పూర్తి చేయమని కలెక్టర్ గారు ప్రభుత్వం ఆదేశాలు. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో మేము 5 టీములు చేసినాము. పంచాయతీ కార్యదర్శులు, ఎండిఓ గారు, ఎంపీఓ గారు కూడా ఈ సూపర్వైజర్ ఆఫీసర్స్. మరి చేసిన తర్వాత ప్రభుత్వం ఇది డిజిటల్ చేసిన తర్వాత కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా మేము ఈరోజు సర్వే చేస్తున్నాం. ఇక్కడ దీన్ని బట్టి ప్రభుత్వం మరి అన్ని గ్రామాల్లో చేస్తుంది. బహుళ కార్డు అని చెప్పారు. ఒకవేళ ప్రతి కుటుంబం విడిగా రావాలనుకుంటే రాస్తారు. మరి బహుళ ప్రయోజనం ఉపయోగపడే కార్డులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇది సక్సెస్ అయితే ప్రతి గ్రామంలోనూ మొత్తం మన తెలంగాణలో అన్ని గ్రామాల్లోనూ. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఫ్యామిలీ డిజిటల్ సర్వే అదైతే మహబూబ్ నగర్ లో ప్రారంభం అయిపోయింది. ప్రస్తుతం అక్కడ అధికారులు సర్వే ఏ విధంగా చేస్తున్నారు శంకర్? ప్రసన్న, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 12 గ్రామ మున్సిపాలిటీకి సంబంధించి 8 గ్రామ పంచాయతీల్లో కూడా ఈ పైలట్ ప్రాజెక్టుగా కూడా ఈ డిజిటల్ సర్వే ప్రక్రియను ప్రారంభించారు. మొత్తంగా అటు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గం, అచ్చంపేట, కొల్లాపూరు, అదేవిధంగా నారాయణపేట, గద్వాల, వనపర్తి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైపోయింది. ఉదయం 9 గంటల నుంచే ఆర్టీఓ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఎక్కడైతే పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారో అక్కడ గ్రామస్తులతో నేరుగా మమేకం కావడం, క్షేత్రస్థాయిలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి కుటుంబ డీటెయిల్స్ తీసుకోవడం, ఆ డీటెయిల్స్ అంతా కూడా వాటిలో పొందుపరచడం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గం ముక్తిపాడు, అదేవిధంగా 7వ వార్డులో కూడా ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ప్రారంభమైంది. అక్కడ అధికారులు కూడా గ్రామంలో కలెదిరుగుతున్నారు. ఇది ఈ రోజు నుంచి అంటే దాదాపు 7వ తేదీ వరకు కూడా ఇదే ప్రక్రియ కొనసాగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ డిజిటలైజేషన్ సమగ్ర విచారణకు సంబంధించి ఓవరాల్ గా భవిష్యత్తులో ఖచ్చితంగా లబ్ధిదారులకు ఎలాంటి నష్టం చేకూరకూడదు, ఒకే కార్డు ఒకటే ఫ్యామిలీ, ఈ రకంగా కూడా తెలంగాణ ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ డిజిటల్ కార్డు వైపు కూడా మొగ్గు చూపుతుంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి సమస్యలను, అదే విధంగా వాటి మీద ఉన్నటువంటి పూర్తి స్థాయి నివేదికల ఆధారంగా కూడా నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుంది. ఈ నివేదికల ఆధారంగా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ యొక్క డిజిటల్ కార్డు ప్రక్రియకు సంబంధించినటువంటి పనులను మరింత వేగవంతం దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాడు. ఎక్కడ కూడా తప్పులు తడకలు జరగకుండా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా అధికారులను ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రసన్న, థాంక్యూ శంకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 7న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ అమిత్ షాలతో భేటీ కానున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు, రైల్వే ప్రాజెక్టులపైన వారితో చర్చించే అవకాశం ఉంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కూడా కోరారు చంద్రబాబు. వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది.